అందరికీ నమస్కారం అమ్మ. నో టెన్షన్ పవర్ కట్, నో టెన్షన్ పవర్ బిల్ ఏందనేది తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించాల్సింది. అంటే మనము విద్యుత్ను కొంటున్నాం వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే చోట్ల నుంచి కానీ. ఇలా కొనడం వల్ల ఏమవుతుందంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంది. అవునా కాదే? ఇట్లా ఖర్చు కాకోకుండా అలాగని విద్యుత్ కొరత లేకోకుండా ప్రభుత్వం ఒక గొప్ప మార్గాన్ని అయితే పాటించబోతోంది. అదేందనేది మనం చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ చూడండి, విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించాల్సిందే. సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు. అంటే కరెంటు ప్రజలకు ఇచ్చే దాంట్లో ఎటువంటి పవర్ కట్లు ఉండకూడదు. ఒడిస్సాలో థర్మల్ యూనిట్ ఏర్పాటును పరిశీలించండి. ఒడిస్సాలో విద్యుత్ థర్మల్ను యూనిట్ ఎట్లా ఏం కథ అనేది ఒకసారి చెక్ చేయండి. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలి. అంటే ఒడిస్సాలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టులకు బొగ్గు అనేది మన ప్రాంతం నుంచి వెళ్తుందో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బొగ్గు ఉంటేనే కదా కరెంట్ వస్తుంది. బొగ్గు కొరత లేకుండా ఉంటే కరెంట్ అనేది బాగా ఉత్పత్తి అవుతుంది. వేసవిలో విద్యుత్ ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఎండాకాలం వచ్చిందంటే కరెంటు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కరెంట్ లేకపోతే మనం ఉండలేం. కాబట్టి ముందుగానే చంద్రబాబు ఆలోచించి కరెంటు కోత లేకోకుండా మళ్ళీ కరెంటు డబ్బు ఖర్చు ఎక్కువ కాకుండా అలాగని కరెంటు కోత లేకుండా చూసుకుంటున్నాడు. ఈనాడు అమరావతి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనితో పాటు సాంకేతిక ఆధారంగా విద్యుత్ డిమాండ్ అంచనాలను పక్కాగా రూపొందించాలని సూచించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో వేసవిలో విద్యుత్ శాఖ సన్నద్ధతపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణ నివేదిక ఆధారంగా కృత్రిమ మేధను AI వినియోగించి డిమాండ్ అంచనాలను ఇంధన శాఖ రూపొందించింది. ఇంకా ఖచ్చితం కోసం భూమిలో తేమ శాతం, భూగర్భ జలాల డేటాను కూడా AIకి అనుసంధించింది. దీనివల్ల వ్యవసాయానికి ఎంత విద్యుత్ అవసరమో లెక్కలు వస్తాయి అని సీఎం పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయానికి సాధ్యమైనంత వరకు తగ్గించాలని సీఎం సూచించారు. దీనికోసం అందరికీ ఇక్కడ చూడండిమా, విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించాల్సిందే. మీ ప్రాంతాల్లో ఎక్కడైతే పవర్ కట్ అవుతుందో అక్కడ ఎందుకు కట్ అవుతుంది, కట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ మీరు అక్కడ వెళ్ళే అధికారులకు ఇబ్బంది అయితే డ్రోన్ల ద్వారా కూడా మీరు అది కనుక్కోండి. అంతేకాకుండా కనెక్షన్లు కట్ అవుతున్నాయి లేకుండా ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది గుర్తించండి. తాల్చేరులో థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు, శ్రీకాకుళం ఇతర ప్రాంతాల్లో బొగ్గు రవాణా, అంతేకాకోకుండా ఎక్కడ చూసినా బ్యాటరీలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఇంతకుముందు కొన్ని రోజుల కిందటే మనం చూసుకున్నాం. చంద్రబాబు గారి నియోజకవర్గమైన కుప్పంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటి పైన కూడా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా విపరీతంగా సూర్యుని నుంచి మనకు కరెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఇలా కూడా మనము అభివృద్ధి చేసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.